ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమ శివాయ. ఆధ్యాత్మిక సాధకులు సాధన నుంచి ఏమరపాటు మొదలైతే వాళ్ళని మాయ, విశ్వమాయ జయించినట్టు. సాధనలో ఏమరపాటు లేకుండా మొదట్లో ఎంత ఉత్సాహంతో సాధన మొదలు పెడతారో అదే ఉత్సాహం ఎప్పటికప్పుడు రెట్టింపు అవుతూ సాధన చేయగలుగుతారో వాళ్ళు మాయలో పడినట్టు కాదు, వాళ్ళే మాయను జయించినట్టు. లేదంటే మాయే వాళ్ళని జయించినట్టు. మాయే వాళ్ళని జయిస్తే ఏమైంది, జీవితంలో ఒక్కోసారి బాగుంటుంది, ఒక్కోసారి బాగాలేదు అన్నట్టుగా ఉంటుంది. ఒక్కోసారి తృప్తిగా ఉంటుంది, ఒక్కోసారి అసంతృప్తులు ఉంటూనే ఉంటాయి. ఆ అసంతృప్తి అనేది పూర్తిగా మిగిలిపోద్ది. జీవితం ఎన్ని అయ్యేసరికి పూర్తిగా మిగిలిపోద్ది. అసంతృప్తి మాత్రమే పూర్తిగా మిగిలిపోద్ది. ఎప్పుడైతే మాయని మనం చేయిస్తామో తృప్తి మాత్రమే పూర్తిగా మిగులుద్ది. జీవితం ఎండేసరికి తృప్తి మాత్రమే పూర్తిగా మిగిలిపోద్ది. ఇది నేను ఎందుకు చెప్తున్నాను, ప్రాక్టికల్గా చూస్తున్నాను. ఎంతో ఉత్సాహంగా మొదలు పెడతారు, ఎంతో డెడికేట్గా మొదలు పెడతారు, ఎంతో విశ్వాసంతో మొదలు పెడతారు, అంత బాగానే ఉంటుంది. కానీ ఎవరినైతే ఆ విధంగా మాయ వాళ్ళని వెంటబడి వేధిస్తుందో వాళ్ళు దూరం అవుతున్నారు సాధనలకి. మళ్ళీ మామూలే, మళ్ళీ అశాంతులు, మళ్ళీ అసంతృప్తులు ఇవన్నీ ఉంటూనే ఉంటాయి. అందుకని ఆ మాయను జయించాలి అంటే ఏం చేయాలి అనేది కదా ఇక్కడ మళ్ళీ వెంటనే వస్తుంది ప్రశ్న. ఏం చేయాలంటే ప్రధానంగా సాధనకు దూరంగా కాకుండా ఉండాలి. సాధనకి దూరం కాకుండా ఉండాలి. మరొకటి, ఆ సాధన అర్థవంతంగా ఉండాలి. ఆ సాధన అర్థవంతంగా అవగాహనతో కూడుకొని ఉండాలి. అవగాహనతో కూడిన సాధనగా ఉండాలి. ఏదో చేస్తున్నాము, ఏం జరుగుతుందో అర్థం కావట్లేదు, అభివృద్ధి వస్తుందా లేదా అన్నట్టుగా సంశయాలతో ఉండకూడదు. అలాంటి సంశయాలు ఉండకుండా అభివృద్ధిలో వస్తున్నామా లేదా, సాధన సరిగా ఉందా లేదా, ఆ సాధనలో ప్రతిరోజు ఒక్కొక్క మెట్టు ఎక్కుతున్నామా లేదా, అవన్నీ మీకు తెలియజేయడానికే ఈ సాధన నేను ఎదురుగా ఉండి చేస్తున్నాను. ఒక్కసారి కాదు, రోజుకి 3 సార్లు. దాన్ని ఉపయోగించుకోలేని వాళ్ళే మాయలో పడ్డట్టు అన్నమాట. అందుకని ఉపయోగించుకోవడానికి ప్రయత్నించండి, మీరు ఉపయోగించుకోండి. మీలాంటి వాళ్ళు మరి ఎంతోమంది ఉపయోగించుకోవడానికి మీ వంతు మీ ప్రయత్నం మీరు చేయండి. అంటే ఈ వీడియోని షేర్ చేయడం, లైక్ చేయడం, సబ్స్క్రైబ్ చేసుకొని కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం, అది మీ వంతు మీరు చేయాల్సింది. అదొక పార్ట్ లైఫ్లో. ఆధ్యాత్మిక మీరు పొందుతూ ఉండాలి, మరొకరు పొందేట్టుగా ఉండాలి. ఎప్పుడైతే మీరు నమ్ముతారో ఆ నమ్మకమైన మంచిదాన్ని పొందడానికి ఎంతోమంది ఎదురు చూస్తారు కదా, వాళ్ళకి పొందేట్టుగా మీరు చేయాలి. మీరు విడవకుండా సాధన చేసుకోవాలి. విడవకుండా సాధన చేస్తే మనలో అంతర్గతం అయ్యే స్థాయి బాగా పెరిగితే, ధ్యానంలో మనలో అంతర్గతం అయ్యే స్థాయి బాగా పెరిగితే అప్పుడు మాయను జయించే స్థాయి కూడా పెరిగిద్ది. ఎందుకంటే మాయ అనేది బయట ఉంటుంది, ప్రపంచం